అచ్యుతాపురం ఎసెన్షియా పరిశ్రమ ప్రమాదంపై ఇవాళ ఏపీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలేంటి అనే అంశాలపై కమిటీ విచారణ చేస్తుందని చెప్పారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినట్టు తేలినా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా పరిశ్రమను పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అయితే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి మొదలుపెట్టే పరిస్థితి లేకపోవడంతో అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా సంస్థను మూసివేశారు. మరోవైపు ప్రమాదంలో గాయపడ్డ వారికి వేర్వేరు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అచ్యుతాపురం సెజ్ బాధితులకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.